నువ్వు చేతికిచ్చి పెళ్లి చేస్తుంది ఎవరినో తెలుసా? బసంతుని కాదే, నువ్వు చచ్చిపోయావనుకుంటున్నా మధుమతిని. వీడు నీ అల్లుడు, అది నీ కూతురు. నువ్వు ఇలా రా నాన్న. బొచ్చు బాలమణి పిన్ని, ఈ విషయం ఇంత లేటుగా చెప్తావా? నిన్ను అసలే కాలిపోతున్నాను, చంపేస్తాను. అయ్యో చేద్దు, అరే అమ్మని పట్టుకోరా. చిన్నప్పటి నుంచి నేనే పెంచా, ఎవ్వరికి కనపడకుండా రహస్యంగా దాచాను. బాధపడకండి రాజశేఖర్ గారు, మీ భార్య కూతురు ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు. మిమ్మల్ని కలుస్తారు. అందరూ కలిసి అదే ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఆ ఆశతోనే ఇన్నాళ్ళు బతికానమ్మా. కాని ఎప్పుడైతే అనసూయ నీ కూతురు నా దగ్గరుంది అని చెప్పిందో ఆ క్షణమే ఆశలు వదులుకున్నాను. నాకు ధైర్యం చెప్పిన మీరే ఇంత అధైర్యపడితే ఎలా చెప్పండి? అయినా ఎక్కడుందో తెలియని మీ కూతురు అనసూయ దగ్గరైనా ఉందని తెలిసి సంతోషించాలి, కానీ భయపడతారెందుకు? ఎలా సంతోషిస్తానమ్మా? ఆ అనసూయ పరమ దుర్మార్గురాలు. డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయే కిరాతకురాలు. తను మేజర్ అయితే నాకు సంబంధించిన ఆస్తి నా కూతురికి చెందుతుందని తనకు తెలుసు. తను బతికుంటే ఆ ఆస్తి అనసూయకి దక్కదని తనకి తెలుసు. అయినా పసిబిడ్డగా ఉండగానే చంపకుండా ఇన్నాళ్లు పెంచింది అంటే దాని వెనకాల ఎంత కుట్ర ఉందో. కన్న బిడ్డల్నే పస్తులుంచే అనసూయ నా బిడ్డని ఎన్ని చిత్రహింసలు చేస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉందమ్మా. అదే మీ బాధైతే ఆ అనసూయ ఎత్తుకు పై ఎత్తు వేసి మీ అమ్మాయిని ఆమె చెర నుంచి విడిపిస్తాను. నిజమా అమ్మా? నా బిడ్డను అనసూయ నుండి విడిపిస్తావా? నా బిడ్డను నాకు అప్పగిస్తావా? నా తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మనిచ్చారు. రక్తం పంచకుండానే, ఎత్తుకుని పెంచకుండానే నాకు తండ్రి అయ్యారు. అలాంటి నా తండ్రి కోసం ఆ మాత్రం చేయలేనా ఆంటీ? చాలమ్మా, ఈ మాట చాలు. నాకు నా బిడ్డను చూసినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు నా బిడ్డను చూస్తానన్న నమ్మకం వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఆ అనసూయ కోరలు పీకి విషం లాగి బతికుండగానే చచ్చిన పాములా మారుస్తాను. తనంతట తానే మీ అమ్మాయిని అప్పగించేలా చేస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. దానికోసం నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. శభాషమ్మా, మనిద్దరికీ ఏ జన్మలో ఏ సంబంధం ఉందో గాని అచ్చు నేను ఆలోచించినట్టే ఆలోచిస్తున్నావు. నీ రూట్లో నువ్వు వెళ్ళమ్మా. నీకే అవసరం వచ్చినా నేనున్నాను. థ్యాంక్స్ అండి. ఇక మన కథ మొదలవబోతుంది. చూసి పండగ చేసుకోండి. వస్తానండి.